నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి తాపం నుంచి రక్షణకు ఉచిత అంబలి పంపిణీ అభినందనీయం. మాజీ మంత్రి ఐకేఆర్. నిర్మల్లో ఘనంగా రామ్జీగోండ్ వర్ధంతి, పలువురు నేతల నివాళులు. సన్న బియ్యం లబ్ధిదారులింట్లో మధ్యాహ్న భోజనం చేసిన డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావు. నిర్మల్ పట్నంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద పాకాల ఫౌండేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని రాష్ట్ర మాజీ మంత్రి అల్లుదగడ్ సందర్శించి అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి తాపానికి సెలవునిచ్చి అంబలి అందిస్తున్న పాకాల రామచందర్ అందరికీ అంబలి తయారు చేస్తూ ప్రజా చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాకాల రామచందర్ మాజీ మంత్రి ఐక్యాన్ని షారోతో సత్కరించారు. ఈ కారణంలో ఎఫ్ఎస్ చైర్మన్ ధర్మాజు రాజేందర్, పిఎస్సి చైర్మన్ రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, భాస్కర్, రవి, వినయ్, అత్రా సింగ్, తొగిటి రాజు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పాకాల రామచందర్ గారు ఎండాకాలము బాగా అంబలి కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నాడు. ఈ ఎండాకాలం బాగా అంబలి తాగిన వాళ్ళకి చలువ ఉంటుంది, చల్లదనం ఉంటుంది. ఈ ఎండ వేడికి ప్రతి ఒక్కరు కూడా ఈ అంబలి తీసుకోవడం అనేది చాలా మంచి, ఆరోగ్యానికి మంచిది. ఈ సంప్రదాయాన్ని వారు కుటుంబము ఎంత ఇబ్బంది అయినా కానీ దీన్ని ప్రతి సంవత్సరము మరి వారు కొనసాగిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నారు. ఎండాకాలం ఇటువంటి ప్రజాసేవలో నిమగ్నమై ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించబట్టి పాకాల రామచందర్ గారు కుటుంబ సభ్యులు ఆయన కూడా ఎంతో శ్రమ కూర్చి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ఆ భగవంతుడు స్వామి యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ కూడా ఉండాలని నిర్మల్లో నిరంతరంగా సాగించే కార్యక్రమం ఇప్పటికి కూడా కొనసాగించాలని చెప్పి నేను వారికి ప్రత్యేకంగా రామ్జీగోండ్ అమరత్వానికి 165 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కుర్రపేటలో గల 1000 ఉరుమల చెట్టు ప్రాంతంలో ఆదివాసీ సాంప్రదాయ పద్ధతితో పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి సాంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ స్థానిక చైనగేట్ వద్ద రామ్జీగోండ్ విగ్రహం వద్దకు చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డిలు రామ్జీగోండ్ విగ్రహాన్ని పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కారులో తెలంగాణ ఆదివాసీ జిల్లా కార్యదర్శి తోటసం శంభు, అధ్యక్షులు పంద్రం ఆనందరావు, దుర్గం నూతన్ కుమార్, పోశెట్టి, స్వయం సూర్యబన్, భీమరావు, అర్జున్, సుజాత, శోభ, ఈశ్వర్, వినోద్, నాగారావు, ఎల్లయ్య, లక్ష్మణ్, గణేష్, రాము తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించి మా రాజ్యం మాకే కావాలి, మా నీరు మా భూమి మాకే కావాలి
అని పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు రామ్జీ గోండ్ వారి వర్ధంతి సందర్భంగా 165వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1240 నుంచి 1750 వరకు సుమారు 5 దశాబ్దాల పాటు గోండులు పాలించినటువంటి ఈ ప్రాంతం తర్వాత మరాఠీల వశమైన తర్వాత అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వీరుడు రామ్జీ గోండ్. ఆయనను గోదావరి తీరాన్న బంధించి దాదాపు 1000 మందిని వారితో పాటు ఏప్రిల్ 9, 1860లో నిర్మల్లో మర్రి చెట్టుకు ఉరిదీయడం, అది 1000 ఊర్ల మర్రిగా ప్రసిద్ధి చెందినటువంటి అంశాన్ని చరిత్ర ఏ రోజు చూపించలేదు. చరిత్రకారులు ఏ రోజు కూడా పాఠ్య పుస్తకాల్లో చెప్పలేదు, రచించలేదు. మరి ఎన్నో అంశాలు మనకు అవసరమైనటువంటి ఎన్నో అంశాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ రామ్జీ గోండ్ చరిత్ర దాచిపెట్టడం, ఎక్కడ చరిత్రను ఎక్కించకపోవడం. కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు వచ్చినప్పుడు యావత్ దేశానికి ఈ చరిత్ర గురించి తెలిసింది. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు చరిత్రలో లిఖించబడలేదు. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు మాత్రం రామ్జీ గోండ్ని మరవలేదు, మర్చిపోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అటు చంద్రపూర్, అటు తీసుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆ ప్రాంతాలందరినీ కలుపుకొని గోండు రాజులు పరిపాలించారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను అందరినీ, అక్కడ ఉన్నటువంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆదివాసీలను అక్కడి నుంచి పంపించడానికి, అక్కడి నుంచి ఎల్లగొట్టేస్తే అక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గనులు కానీ వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నట్టు వీళ్ళను ఆదివాసీలను అడవుల నుంచి పారదొబ్బెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు ఒకటి చెప్తారు, ఏమంటారు, మీకు రోడ్లు వేసినామని. రోడ్లు వేసేది ఆదివాసీల కొరకు కాదు, రోడ్లు వేసేది మీ కోసము, మీ డెవలప్మెంట్ కోసం కాదు. ఏ మారుపూల ప్రాంతానికి పోయినా, ఏ గూడెంకు పోయినా ఆడ తాగదాలికి నీళ్లు ఉన్నాయి, కానీ థమ్సప్ మాత్రం ఉంటుంది, స్ప్రైట్ ఉంటుంది, కురుకురేలు ఉంటాయి. అవిటిని తీసుకొచ్చి అమ్ముకుందలిగే వాళ్ళు రోడ్లు వేస్తున్నారు తప్ప మీ డెవలప్మెంట్ కోసము, మీ అభివృద్ధి కోసము రోడ్లు కాదు అవి. అభివృద్ధి అంటే ఏంటి? మీకు కరెంట్ ఇవ్వడం అభివృద్ధి, మీకు పంట పండించుకోవడానికి మీకు నీళ్లు తెచ్చియడం అభివృద్ధి, మీ పిల్లలు చదువుకోవడానికి మీకు పాఠశాలలు పెట్టడం అభివృద్ధి. అభివృద్ధి అంటే మీకు స్కూళ్ళు పెట్టాలి, మీకు ఇండ్లు కట్టించాలి, మీ పంటలు పండడానికి నీళ్లు ఇవ్వాలి, మీకు కరెంట్ ఇవ్వాలి. కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి మీకు రోడ్లు ఇచ్చినామంటే ఆ రోడ్లు మన అభివృద్ధి కొరకు కాదు, మనల్ని దోసుకుపోవడానికి పెట్టేటటువంటి ఆ రోడ్లే తప్ప ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా గొడవ అవుతున్నారని వెంటనే రాగలిగి వాళ్ళ జీవులు రాగలిగి ఏర్పాటు చేసుకున్న రోడ్లే తప్ప అది ఆదివాసీల అభివృద్ధి కోసం కాదు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని డీసీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీయారావు అన్నారు. బుధవారం లక్ష్మణచంద మండలి కేంద్రం నిర్వహించిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమంలో పాల్గొని మహాత్ముల చిత్రపటాలకు పూలమాల నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 140 సంవత్సరాల ముందు దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నప్పుడు దేశంకు స్వాతంత్రం తీసుకురావడం కోసం ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. గాంధీ ఎన్నో పోరాటాలు చేసే ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఒడ్నాల రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, ఈటల శ్రీనివాస్, దుర్గాభవాని, నాందేడు చిన్ను, ప్రతాప్ రెడ్డి, భీమర్న, గంగాధర్, నారాయణ, మేకల రాజేందర్ తదితరులున్నారు. సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మా
అన్ని మతాలు కులాలు వివాదాలు లేకుండా కలిసిమెలిసి అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. సోన్మండ్లోని కడతాల్ సాగర్ గ్రామంలో జరిగిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని మతాల వర్గాల అభివృద్ధి సమసమాజ స్థాపన కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందన్నారు. సోన్మండల పార్టీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, వాసవి, శ్రీనివాస్, నవీన్, రాము, విఠల్, దాసు, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, మొయినుద్దీన్, రాజనరసింహారెడ్డి, ప్రసాద్ కుమార్, రితీష్ రెడ్డి, ప్రమేయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన నాలం లసుంబాయి కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి అల్లుర్తిగడ్డి బుధవారం పరామర్శించారు. ఏర్రెడ్డి కాలనీలో ఆమె నివాసానికి వెళ్లి ఆమె కుమారుడు ప్రహ్లాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐకేఆర్ వెంట అయ్యర్ గారు భూమయ్య, శ్రీకాంత్ యాదవ్, నాలం శ్రీనివాస్, నాలం మసూన్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక ఆడియో కాలేజీతో గ్యాస్ సిలిండర్తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ గ్యాస్ ధర 876 నుండి 905 పెరగడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటారన్నారు. బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు విరించకుండా కార్పొరేట్ కంపెనీ లాభాల కోసం మితిమీరిన ధరలు వేసి ప్రజలపై భారం వేస్తుందని దుయ్యబట్టారు. పెంచిన ధరలు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. సిపిఎం నాయకులు ఫసీయుద్దీన్, పోషెట్టి, శంభు, డాకూర్ తిరుపతి, మురళి, మజీద్, ఆనందరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులతో సమానంగా పేద మధ్యతరగతి ప్రజలు కూడా సన్నబియ్యం ఉచితంగా అందిస్తోందని డీసీసీ అధ్యక్షుడు కూచర్ శ్రీహర్రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో లక్ష్మణచంద్రమల చింతలచంద్ర గ్రామం ఎస్సీ కాలనీలో బుధవారం సన్నబియ్యం లబ్ధిదారులు తాండ్ర వసంత రాజేశ్వర్ కుటుంబంతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సన్నబియ్యం పథకంపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. సన్నబియ్యం పథకంలో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఓడ్నాల్ రాజేశ్వర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గా భవాని, వ్యవసాయ కమిటీ ఉపాధ్యక్షుడు ఈటల శ్రీనివాస్, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయ చిండు, గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అవి పట్టించుకొని ఇప్పుడు అన్నిటికీ సలవుతున్నాయి సార్. మన బస్సు అయినా ఫ్రీ ఉన్నది, సిలిండర్ అయినా ఫ్రీ ఉన్నది, మన ఇప్పుడు రైతు బంధు అయినా ఓకే లేకుండా అందరికి పడ్డాయి. అన్నీ అయితే మాకు అన్ని అనుకూలమైనట్లు అన్ని పనులకు అయిపోతున్నాయి. కరెంట్ మాకండి అన్నీ అయితే మంచిగా బస్సు ఫ్రీ అయిపోయింది. పిల్లలకు రాష్ట్రాలు గీష్టాలు అయినా అందరికీ ఓకే అయిపోయింది సార్. రేవంత్ రెడ్డి గురించిన నుంచి ధన్యవాదాలమ్మా. మళ్ళీ సార్ మిమ్మల్ని 10 సంవత్సరాలు అయితే మీరు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వండి, రాహుల్ గాంధీ గారికి ఆశీస్సులు ఇవ్వండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు, మల్లుపట్టి విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు ఇదంతా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వు చెప్పినావు చాలా కడుపు నిండినంత పని అయిందమ్మా. అన్నం తినకంటే ముందే తిన్నంత అయింది. బస్సు గురించి చెప్పినావు, కరెంట్ గురించి చెప్పినావు, రుణమాఫీ గురించి చెప్పినావు, సిలిండర్ గురించి చెప్పినావు, సన్న బియ్యం గురించి చెప్పినావు. గతంలో ఆ బియ్యంలో ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఆ బియ్యంతో అది కూడా చెప్పినావు. ఇలా దేశంలో ఎక్కడ లేదమ్మా. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మనకి సన్న బియ్యం ఇస్తున్నారు. కొందరు బీజేపీ అక్కడక్కడ చెప్తున్నారు ఇవి మేము ఇస్తున్నాం అని. నేను ఒకటే అడుగుతాం వాళ్ళను, మా వసంత ద్వారా వాళ్ళని అడుగుతున్నాను నేను ఒకటి. మరి మీరు దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఎక్కడన్నా ఇస్తున్నారు ఇట్లా సన్న బియ్యం? మరి ఎక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు మనం ఇస్తే మేము ఇస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు. అర్థం ఉన్నదా? నరేంద్ర మోడీ వంచుతున్నారు అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ వంచితే అమ్మా ఒక తెలంగాణలో ఎందుకు వస్తాడు? ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ ఎందుకు వస్తాడు? మహారాష్ట్రలో వస్తాడు, ఫడ్నవీస్ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒరిస్సాలో ఉన్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి, అక్కడ వస్తాడు.
ఉత్తరప్రదేశ్లో యోగి గారు ముఖ్యమంత్రి అక్కడ వస్తాడు, ఎక్కడ లేని ఇక్కడ అవుతున్నాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీ మేనకాడ మాకే చెప్తున్నారు, ఇదంతా మీరే కానీ వాళ్ళు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్, ఎవరు నమ్మడం లేదు అని చెప్తున్నారు. బ్రిటిష్ నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఆదివాసీ వీరుడు రామ్జీగౌండ్ చరిత్రను నేటి తరం ఆదివాసులకు తెలియాల్సిన అవసరం ఉందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు వెంకయ్య భూమి డిమాండ్ చేశారు. రామ్జీగౌండ్ 125 సందర్భంగా వెయ్యూరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి మంత మల్లేష్, మంచు శ్రీనివాస్, గోవర్ధన్, భీమరావు, శంకర్, భోజన్న, తుడుందెబ్బ నాయకులు, ఆదివాసులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్నగుట్ట ప్రాంతంలో గల 63 ఎకరాల భూమిని పరిరక్షించాలని కోరుతూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వినతిపత్రం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ముదిరాజ్ ఆరాధ్య దైవం భీమన క్షేత్రం ఉందని, ఆ స్థలం గత కొద్ది కాలంగా అన్యాక్రాంతమవుతుంది వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ ఆరాధ్య దైవమైన భీమన్నాలయ పరిసర ప్రాంతాలు పరిరక్షించాలని కోరారు. ఈ కారణంలో యాటగారు సాయన్న, సాయి, పాతర్ల గణేష్, రాజేష్, నరేష్, శంకర్ ఆనంద్, గంటేష్, చరణ్, నేముల శ్రీనివాస్, కృష్ణ, పందిర రామకిషన్, దేవేందర్, మైపాల్, రామ్నారాయణ్ తదితరులు ఉన్నారు. 63 ఎకరాల భీమన్నగుట్ట అన్యక్రాంతంకు సంబంధించి ఈరోజు వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కొందరికి భూమిని కేటాయిస్తూ, మరి అందులోని మెడికల్ కాలేజ్ కేటాయిస్తూ, అదేవిధంగా కొందరు ఇతర వ్యక్తులు మరి అందులో చొరబాటు అనేటువంటిది జరిగింది. గత పూర్వం నుండి ముదిరాజులు మరి పూల మొక్కలు, పండ్లు పెంపకం చేస్తూ దాన్నే జీవనాధారంగా మరి ఉన్నటువంటి స్థలం అది. అందులోనే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న ఆలయం కూడా అందులోనే ఉన్నది. మరి దాంతోపాటు మరి దాని పేరే పాండవుల గుట్ట లేదా భీమన్న గుట్ట అంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అన్యక్రాంతం అవడంతో మరి అది ఎటు కానీ అరకొర పరిస్థితిలో అది కనిపిస్తూ ఉన్నది. మరి ఈ ఉన్నటువంటి స్థలం కూడా పోతే మరి ఇంత పెద్ద సంఖ్య నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 32,000 మంది ఓటర్లు, అదేవిధంగా ముదోలర్ అయితే 36,000 ఓటర్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 9,000 మంది ఓటర్లు ఉన్నటువంటి జనాభాకు దిక్కుదోచని పరిస్థితిలో ఈరోజు మరి ఒక చిన్న గుంట ఇచ్చినటువంటి సందర్భాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేయలేని దుస్థితి కనపడతా ఉన్నది. దయచేసి మరి అలాట్ అయినటువంటి ఏదైతే 63 ఎకరాల భూమి ఉందో మరి దాన్ని ముదిరాజు కులస్తులకి కేటాయించి మరి వారి జీవనోపాధికి కానీ ఇతరత్ర ఉపయోగపడేటట్టు మరి వారి కుటుంబాలకు లబ్ధి చేరేటట్టు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఇది జరగనట్టయితే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రతరమై మరి అన్ని సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీల నాయకులను తీసుకొని మరి మేము ముందు మరి ఇంకోసారి కలెక్టర్ గారి దగ్గరికి ఆ దృష్టికి పిల్లా పాపలతో వచ్చి మరి మేము దాన్ని ప్రదర్శన చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా గత సంవత్సరం ఆగస్టు నెల 9వ తారీఖు 2024లో కూడా మరి ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులు మరి ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి చర్య జరగలేదు. ఇప్పుడైనా దీని మీద ఒక చర్య తీసుకొని మరి ముదిరాజు కులస్తులకు తగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హదీ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు అడ్డలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన జై బాపు జై భీమ్ సంవిధాన కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహ పొలమార్చి నివాళులర్పించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ పోషెట్టి, పోతారెడ్డి, ముత్యంరెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరమారెడ్డి, నవీన్ రెడ్డి, భూమారెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్, సత్యం, సత్యపాలరెడ్డి, రాము, చందు, సురేందర్, భోజన, సలీం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే స్వాతంత్ర సమరయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి 140 సంవత్సరాలు పూర్తయి మన గాంధీ కూడా 1924 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడి అధ్యక్షుడిగా అయిన తర్వాత 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఎందుకంటే అమిత్ షా గారు మన పార్లమెంట్ సాక్షిగా మన అంబేద్కర్ గారిని అవమానపరిచిండు. జై భీమ్ అనే బదులు జై శ్రీరామ్ అంటే పుణ్యమన్న వస్తుందని చెప్పేసి మన అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో మన సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుట్ర జరుగుతున్నాయి. ఆ పన్నాగాన్ని పసిగట్టి దేశవ్యాప్తంగా మన ప్రజలకు తెలియాలి భారత రాజ్యాంగం గురించి, అసలు రాజ్యాంగంపై జరుగుతున్న ఈ చర్యల గురించి తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్
జై సంవిధాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బాబు గురించి అందరికీ తెలుసు, రాజ్యాంగం గురించి తెలుసు, మన జాతిపిత మన అంబేద్కర్ గురించి తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్న కుట్రని, బీజేపీ చేస్తున్న కుట్రని తెలిసే విధంగా మన దేశంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మిగతా పార్టీ అంటే ఇప్పుడు మొన్న వచ్చిన బీజేపీ పార్టీ అంటే కాంగ్రెస్ ఏం చేసింది, మొత్తం మేమే జై శ్రీరామ్ అంటే. కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయం మన భారతదేశాన్ని పరిపాలించి మనకు ఎన్నో కార్యక్రమాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 మనకు ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎన్నో కష్టాలు ఉండే భారతదేశంలో. మన నెహ్రూ గారు మొదటి ప్రధానిగా భారతదేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించిందే మన కాంగ్రెస్ పార్టీ కాదా. లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి మాలదారులు మాల వేసుకొని 41 రోజులు మండల దీక్ష ముగించుకొని పాదయాత్రగా కొండగట్టు బయలుదేరారు. స్వాములతో పాటు మాలా స్వామి కూడా పాదయాత్ర కొండగట్టుకు బయలుదేరారు. మాల వీరుడు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వాములు సిరిపురం నాగేశ్వమి, రాజేశ్వర్, ముత్యం, హతీష్, లక్ష్మీనారాయణ, రాజు, మాతా స్వాములు శిరీష, ప్రియాంక, హరిత, గోదావరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ముదం సందీప్, బాగలవాడ కౌట్ల విజయ దరువు భోజన ద్విచక్ర వాహనాలు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా వాహనాలు సరిగా పార్కింగ్ చేయని వాహనాలు సరిచేస్తుండగా అందులో భాగంగా స్కూటీలో గుర్తెని వాహనదారుడు 30,000 విలువల సెల్ ఫోన్ మర్చిపోయాడు. ఈ విషయాన్ని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ విశ్వనాథ్ తెలుపగా బాధితులకు ఫోన్ తమదే నిర్ధారణ పొందిన తర్వాత అందజేశారు. 30,000 విలువ మొబైల్ ఫోన్ నిజాయితీగా వచ్చి బాధితులకు అందించే సెక్యూరిటీ గార్డ్స్ సందీప్, కౌట్ల విజయ్, దరువు భోజన సెక్యూరిటీ గార్డ్స్ను అభినందించారు. ఈ కారణంలో ఆసుపత్రి అకౌంటెంట్ సూపరింటెండెంట్ నవీన్, ఆఫీస్ బాయ్ సుధాకర్, రేగుంట ప్రవీణ్, అనిల్ రాథోడ్, జింక నవీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి తాపం నుంచి రక్షణకు ఉచిత అంబిలి పంపిణీ అభినందనీయం. మాజీ మంత్రి ఐకేఆర్. నిర్మల్లో ఘనంగా రామ్జీగోండ్ వర్ధంతి, పలువురు నేతల నివాళులు. సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసిన డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.